శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్. అందరూ బాగున్నారు? మరి మీరు మళ్ళీ తెలియజేస్తున్నాను, ఎల్లుండి శని త్రయోదశి వస్తుంది. శని త్రయోదశి నాడు తప్పకుండా మీరు పేరున తెలియజేస్తున్నాను, మీరు ఈ ఫైనాన్షియల్గా వెనక ముందు ఆడకండి, డబ్బు కోసం మీరు ఇబ్బంది పడకండి. శనికి మనం ఏదైతే సమర్పించుకుంటామో ఆ శని ఒక 1,00,000 రెట్ల ఫలితాలను మనకు అందిస్తాడు. ఇలాంటి కష్టకాలంలో ఉన్నా కూడా, మీరు ఎన్ని ఇబ్బందులు పడ్డా కూడా శని హోమం మాత్రం తప్పకుండా చేయించుకోండి. దానివల్ల మీరు ప్రయోజకులు అవుతారండి. మీకు శని హోమం జరిపించడం ద్వారా మీకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి ముందు మీ మాటలలో మీరే చెప్పవచ్చు. అదేవిధంగా ఇక్కడ మనం గమనించినట్టయితే, శనీశ్వరుడు 2024వ సంవత్సరంలో 23వ తారీఖులో జరిగేటువంటి శని త్రయోదశి నాడు మనం ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవాలండి. ఆ రోజు చక్కగా నిద్రలేసి దగ్గరలో ఏదైనా ఆంజనేయ స్వామి టెంపుల్, ఇదే శివాలయాలు ఎక్కడైనా నవగ్రహాలు కనుక ఉంటే అక్కడ శని భగవానుడు ఉంటాడు నవగ్రహాలలో. ఆ శనీశ్వరుడికి నల్ల నూనెతో తైలాభిషేకం, ఇంకా లేదు పర్టికులర్గా శనీశ్వరుని ఆలయం కనుక ఉంటే ఇంకా బెటరు, చాలా మంచిది. తైలాభిషేకం జరిపించి మీకు దగ్గరలో అక్కడ ఉన్నటువంటి చెట్లు, ఆ ప్రాంగణం, ఏదైనా దేవాలయ ప్రాంగణం ఉంటుంది, ఆ ప్రాంగణంలో ఉన్నటువంటి రావి చెట్టు, వేప చెట్టు, ఉసిరి చెట్టు కానీ, మాందర చెట్టు కానీ, అక్కడ మీరు ఏం చేయాలంటే ఒక తమలపాకు, లేదంటే ఒక అరటాకు, లేదంటే రావి చెట్టు ఆకు, చక్కగా ఒక చిన్న తేనె బాటిల్ తీసుకెళ్ళి మొత్తం తేనె పూసేయండి ఆకులకి. పూసి దాన్ని చక్కెర వేయండి. ఒక అరటిపండు బాగా పండినటువంటి మచ్చలు ఉన్నటువంటి అరటిపండు అది తీసేసి దానిలో కూడా తేనె ఉన్న చక్కెర కలిపి ఈ ఆకులో పెట్టేసి నైవేద్యంగా మనకు ఈ ఒక చెట్టు మొదట్లో పెట్టుకోవాలి. శనీశ్వరుడు అనుగ్రహం ఖచ్చితంగా దక్కుతుందండి. మీరు చేయండి, నేను చెప్పినట్టు చేయండి, మీకు మంచి శుభ ఫలితాలు వస్తాయి. దీంతో పాటుగా నేను జరిపించేటువంటి శని హోమం మీకు ఎంతో ఉపయోగపడుతుందండి, చాలా ఉపయోగపడుతుంది. జీవిత కాలంలో ఒక్కసారి కనుక ఈ శని త్రయోదశి నాడు శని హోమం జరిపించుకుంటే మళ్ళీ 30 సంవత్సరాల దాకా కూడా శనీశ్వరుడు మనల్ని ఎలాంటి ఇబ్బందులకు గురి చేయడండి. ఆ శని బాధల నుండి విముక్తులను చేస్తాడు. శని నడి నెత్తిలో కూర్చుంటే ఏమవుతుందో తెలుసా? జీవితం అంతా కూడా తల్లాకిందులు అయిపోతుంది. ఇప్పుడు మంచివాడ చెడ్డవాడ అది కాదు, ఆ దశ నడిచినప్పుడు ఆ ప్రభావం ఉంటుంది. ఎందుకంటే శని మహర్దశ నడుస్తున్నారు, వాళ్ళకి ఎన్ని పనులు చేసినా ఫెయిల్యూర్. ఇప్పుడు అనురాధ నక్షత్రం ఉంది, అనురాధ నక్షత్రం వల్ల కూడా శని ప్రభావం ఉంటుంది. ఉత్తరాభాద్ర నక్షత్రం ఉంటుంది, అది శని ప్రభావం ఉంటుంది. పుష్యమి నక్షత్రం ఉంటుంది, అది శని ప్రభావం ఉంటుంది. ఈ నక్షత్రాలలో పుట్టిన 8, 17, 26వ తేదీలలో పుట్టినటువంటి వారు కూడా ఎక్కువగా డిస్టర్బ్ అవుతూ ఉంటారు. మరి ఈ సమస్యల నుండి మనం బయటపడాలంటే ఆ భగవంతుడు ఒక మార్గాన్ని, శని కుంభరాశిలోకి వచ్చినప్పుడు శని త్రయోదశి అనగా ఈ నెలలో ఈ ఎల్లుండి శని త్రయోదశి నాడు మనకు ఒక అవకాశం ఇచ్చాడు. అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుంటే మనకు ఆ శనీశ్వరుడు మన యందు ఎప్పుడు అనుగ్రహం కురిపిస్తూనే ఉంటాడు. కాబట్టి మిస్ చేసుకోకండి. శని త్రయోదశి నాడు శని హోమాన్ని ఎట్టి పరిస్థితులలో కూడా మీరు మిస్ చేసుకోకూడదు. దానివల్ల మిస్ చేశారనుకోండి, మళ్ళీ మనం తిరిగి ఆ శని హోమం జరిపించుకుందాం, ఇప్పుడు డబ్బులు లేవు, అప్పటికి డబ్బులు వస్తాయనుకోండి, అప్పుడు చేయించుకోవాలన్నా శని ద్వారాలు క్లోజ్ చేస్తాడు కదా, మీకు అర్హత అనేది ఇవ్వడు కదా శనీశ్వరుడు. కాబట్టి ఇప్పుడు మాత్రమే మనం శని హోమం జరిపించుకుంటే మనకు తప్పకుండా సకల శుభాలు కలుగుతాయి. అదేవిధంగా మన పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని కూడా మనం సరి చేసుకునే బాధ్యత మనది. నేను చూసేటువంటి పద్ధతిలో నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, ఇలా అన్ని పద్ధతుల ద్వారా కూడా నేను పరిశీలన చేస్తాను. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస వాచ కర్మేణ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.